పెద్ది మూవీ రివ్యూ. అసలు పెద్ది మూవీ నుంచి ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అవ్విందో ఖచ్చితంగా ఈసారి రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇచ్చేస్తారనుకున్నా. ఇక చికరీ చికరీ సాంగ్ కూడా చూసిన తర్వాత ఈసారి రామ్ చరణ్ గారు మళ్ళీ ఇంకో ఇంత స్ట్రేట్ కొట్టేస్తారనుకున్నా. ఇక మూవీ రిలీజ్ డిలే అవ్వి ఫైనల్లీ జూన్ 4th అయితే రిలీజ్ అవ్వింది. ఇక ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఆగుతామా? ఖచ్చితంగా థియేటర్ కి అయితే వెళ్ళిపోతాం. ఇక పెద్ది మూవీ స్టోరీ గురించి పెద్ద ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే స్టోరీ మొత్తం ఆల్మోస్ట్ ట్రైలర్ లోనే రివీల్ చేసేసారు. లేదు సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఉండే విలేజ్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటది. ఇక ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి రామ్ చరణ్ గారు ఏం చేశారు, ఎలా వెళ్లారు, చివరికి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేశారా లేదని మీరు మూవీలో అయితే చూస్తారు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఏదో ఓకేగా ఉంది. అసలు బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారితో ఒక స్పోర్ట్స్ డ్రామా తీస్తున్నారని తెలిసాక ఒక దంగల్, ఒక సారపట్ట పరంపర, ఒక బైసన్ లా ఉండబోతుందేమో అనుకున్నా. కానీ తీరా మూవీ ఏమో చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు మూవీలో ఏమన్నా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రమే. అసలు మూవీ మొత్తం రామ్ చరణ్ గారు పెద్ద రోల్ కి ప్రాణం పెట్టేశారు. కొన్ని సీన్స్ లో ఆయన యాక్టింగ్ చూసి నాకే ఏడుపు వచ్చేసింది, అంత బాగా చేశారు. ఒకవేళ మూవీలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ లేకపోతే మూవీ మొత్తం షెడ్కి వెళ్ళిపోయేది. ఇక రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ తర్వాత ఏమన్నా బాగుందంటే అది మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అసలు పెద్ద ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతేం అనిపించలేదు, కానీ మూవీలో మాత్రం ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టేశారు. ఇక పెద్ద మూవీలో చాలానే క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, కానీ మూవీలో బాగా ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందంటే అది శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ మాత్రమే. ఇక ఈ మూవీలో నెగటివ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ భయ్య. అసలు ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లేపేసినా సరే 1% కూడా తేడా ఉండదు. అసలు మంచిగా వెళ్తున్న మూవీని మధ్యలో ఆపేసి హీరోయిన్ సీన్స్ పెట్టారేమనిపించింది. ఇక నెక్స్ట్ అయితే క్రికెట్ గురించి. బుచ్చిబాబు గారు పెద్ద మూవీలో 3 స్పోర్ట్స్ చూపించారు. ఒకటి క్రికెట్, ఇంకోటి కుస్తీ, ఇక రన్నింగ్. ఇక మూవీలో రామ్ చరణ్ గారు కుస్తీ ఎందుకు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనే రీజన్ అయితే ఒకటి ఉంటది, కానీ క్రికెట్ కి మాత్రం అదేం ఉండదు. డైరెక్ట్ గా రామ్ చరణ్ గారు ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ గా చూపించేస్తారు. అసలు రామ్ చరణ్ గారు క్రికెట్ ఎందుకు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అదేం చూపించరు. అక్కడ మాత్రం చాలా డిసప్పాయింట్ అవ్వా. ఇక నెక్స్ట్ అయితే దివ్యండి గారి క్యారెక్టర్. అసలు పెద్ద మూవీలో పెద్దికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ రాంబుజ్జు కూడా ఉంటది అనుకున్నా, కానీ చివరికి రాంబుజ్జిని సైడ్ క్యారెక్టర్ చేసేసారు. నాకు ఒకటి అర్థం కాదు, మూవీలో మెయిన్ రోల్స్ కి బయట వాళ్ళని తెచ్చుకున్నారంటే ఒక అర్థం ఉంది, చివరికి సైడ్ క్యారెక్టర్స్ కూడా బయట వాళ్ళని తెచ్చుకుంటే ఏం ఉపయోగం అండి? అసలు వాళ్ళు చెప్పే డైలాగ్స్ కి ఆ లిప్సింగ్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఇక మూవీలో బాగా నచ్చింది ఒకటి ఉంది, అది ఏంటంటే అసలు ఒక స్పోర్ట్ లో నేషనల్ కి సెలెక్ట్ అవడం అనేది చాలా అంటే చాలా కష్టం. అసలు ఎంతో కష్టపడితే గానీ నేషనల్ కి సెలెక్ట్ అవ్వం, కానీ పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు చాలా సింపుల్ గా అవలేలుగా నేషనల్ కి అయితే సెలెక్ట్ అయిపోతారు. అసలు ఒక స్పోర్ట్ లో నేషనల్ కి సెలెక్ట్ అవడం ఇంత సింపుల్. బుచ్చిబాబు గారు ఏంటండి ఇది? ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మూవీలో. ఇక చివరికి బుచ్చిబాబు గారు కూడా హ్యాండ్ ఇచ్చేసారు. అంతేనండి పెద్ద మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.